ఇప్పుడున్న రాజకీయం ఎలా ఉందంటే జగన్ సింగిల్ గా వస్తా అంటున్నాడు. కానీ మనోళ్ళు ఉన్నారే టీడీపీ, జనసేన, బీజేపీ మేము ఇంతవరకు కూడా సింగిల్ గా రాలేమంటున్నారు. వాళ్ళ నేషనల్ పార్టీ, ఇక్కడ లోకల్ పార్టీలు రెండు. కానీ ముగ్గురు కలిసి వస్తేనే జమిని ఎన్నికల్లో కూడా తట్టుకొని నిలబడతాము అని. తట్టుకొని నిలబడలేరు. ఎందుకంటే ప్రజలు ఒక పార్టీ నమ్ముతారు, కానీ 2 పార్టీలు నమ్ముతారు, 3 పార్టీలు నమ్ముతారు. అప్పుడు 14 సంవత్సరం, ఇది 19 సంవత్సరాలు చూసినారు. ఇంకా చాలా అనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో మంచి దిట్ట. కానీ ఇంకా బీజేపీ వాళ్ళు ఇంకా దానికి మించిన వాళ్ళు. కానీ మన పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడే, సీఎం అయిదామని కోరిక ఒకటి కూడా లేదు. కానీ ఇంకా అది మీరే ప్రజలకే డిసైడ్, మీ మనసులో ఏమనుకుంటున్నారు. కానీ జమిని ఎన్నికలు దగ్గరలో వస్తాయి. బీజేపీకి దుకాణం బంద్ అవుతుంది, టీడీపీకి దుకాణం బంద్ అవుతుంది, పవన్ కళ్యాణ్కి దుకాణం బంద్ అవుతుంది. వీళ్ళకి అందరికి ఎందుకు దుకాణం బంద్ అవుతుంది అంటే జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించి అభివృద్ధి చేస్తేనే అప్పుడు సీఎం అవుతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇవన్నీ జగన్ ఇచ్చినవన్నీ కొనసాగిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడిని హ్యాట్సప్ చేస్తారు ఎవరు? ప్రజలు. ఎందుకంటే అమ్మఒడి, తల్లికి వందనం, పిల్లోళ్ళు ఎంతమంది ఉంటే ముగ్గురుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వాలంటీర్లకి. పాపం వాలంటీర్లు అయితే కనుక జగన్ దగ్గర ఉండి 5,000 తీసుకొని కూడా పాపం చంద్రబాబు నాయుడు కొట్టేస్తారు. ఎందుకంటే 10,000 ఇస్తారు. తల్లికి వందనం వాలంటీర్లు 20,000 ఉద్యోగాలు డిఎస్సి మీద సంతకం పెట్టినాడు. ఇంతవరకు కూడా 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. అది ఇంకా రైతుల్లో అయితే ఇంకా ఘోరం. ఊర్లో అయితే, పల్లెటూరులో, నేను ఓ రైతు బిడ్డ, నేను ఊర్లో ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వస్తే మాకు 20,000 వస్తుంది, జగన్ ఇచ్చిండేది 12,000 కదా అన్నాడు. ఈ 12,000 20,000 ఇంకా గ్యాస్ 3 సిలిండర్లు. గ్యాస్ ఎట్లుంది తెలుసా? ఫ్రీ అన్నాడు. మనలు ప్రజలు ఏమనుకున్నారంటే 360 రోజులు గ్యాస్ ఫ్రీ అనుకున్నారు. పవలే కొత్తని చెప్పినాడు డాక్రా వాళ్ళకు. అది 3 సిలిండర్లు ఫ్రీ. అది ఇంకోటి నిరుద్యోగులు. కానీ మన రాష్ట్రంలో కుప్పలు ఉన్నారు నిరుద్యోగులు. అంటే పిగుతా అంటే రాళ్ళ కింద తేలుతా అంటారు. వాళ్ళకైతే ఇంకా ఎన్నుపోటు ఎక్కువ. జాబ్ వచ్చేంత వరకు నిరుద్యోగులకు 3,000, సంవత్సరానికి 36,000 రాసి పెట్టుకో అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అది అది బాగాలేదో నిరుద్యోగులకు పింఛని 4,000. దాంట్లో ఎంతమందిని వీకేశారు? దగ్గర 5 లక్షల మంది పింఛనీలు వీకేశారు. అది ఇంకా ఘోరం తెలుసా? చెప్తా పోతే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం మంచి దిట్ట. కానీ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకపోయింది. జగన్ ఉంటే రుషికొండేమి, కంపెనీలేమి, నిరుద్యోగులకేమి, సచివాలయములకేమి, నాడు నేడు ఏమి, ఇట్లా చెప్తా పోతే నాడు నేడు అయితే స్కూలు యూనిఫామ్ కార్ నుండి, టై కార్ నుండి, బూట్ల కార్ నుండి, బ్యాగులు, బుక్కులు అన్నీ ఇస్తున్నాడు. కానీ ప్రజలకు ఎట్లా అంటే అన్నం పెట్టేవానికి సున్నం పెట్టే రకం. కానీ బాగా ఊరికి పిడిపడింది, ఏడ కావాలంటే ఆడ దొరికిపోయింది. ఈ 5 సంవత్సరాలు నరకం తప్పనిసి ఇంక ఏమి ఉండదు. ఒక రైతులకేమి ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్పుట్ సబ్సిడీ ఉండదు, ఏమీ ఉండదు, నిరుద్యోగులు ఉండదు. ఇంక ఇట్లా చెప్తా పోతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక వరం ఇచ్చినాడంట దేవుడు. నిజం చెప్తే ఆ రోజు నీ తలకాయ 1000 ముక్కలు అయిపోతుంది చెప్పినాడంట. కానీ జగన్కి వరం ఇచ్చినాడంట. జగన్, నువ్వు నిజాయితీగా ఉండు, ఎన్నాళ్ళు ఉన్నా కానీ, ఎప్పుడైనా కానీ నీ నిజాయితీ నిన్నే కాపాడుతుంది. సీఎం పదవి అయితే పోతే 5 సంవత్సరాల కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని జగన్ చెప్పినాడంట. కానీ చంద్రబాబు నాయుడు బతికున్న అబద్ధం చెప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు ఒక పథకం చెప్పమను, నేను ఈ పథకము, నేను సీఎం అయినాలంటే ఈ పథకము, వాలంటీర్లు తెచ్చినానా, సచివాలయం చేసినానా, ఇది చెప్పలేదు. ఏదంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళది కాదు, నందమూరులకి ఏమన్నా కెపాసిటీ ఉందా అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఒత్తాసుకోవాల్సిందే. సీఎం ఒక పరం నేయాలి కదా వాళ్ళకి. కానీ ఇట్లా చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో మంచి దిట్ట. అది మన రాష్ట్రంలోనే ఎవరు లేరు అంత అబద్ధం చెప్పగల దిష్ట. అది మంది ఏమన్నా అయితే వైన్ షాపులో సందుకు ఇచ్చారు. అది ఇంకా పెద్ద ఘోరం తెలుసా వైన్ షాపులో అయితే.